అధికారం పోయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మానసికంగా కుంగిపోయిందన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. తెలంగాణ ఆడపడుచు ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం బాధాకరమన్నారు. సెక్రటేరియట్లో ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామని కేటీఆర్ చెప్పడం మానుకోవాలన్నారు. చేసిన తప్పులపై బీఆర్ఎస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హెచ్చరించారు నిరంజన్. కేసీఆర్ కుటుంబం మానసికంగా చాలా కృంగిపోయి ఉంది. వారి మానసిక ఆందోళనల పట్ల సాటి మానవులుగా మేము కూడా అర్థం చేసుకుంటాం, సానుభూతిని తెలుపుతున్నాం అనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితికి వారే బాధ్యులు. ప్రజలు చీ కొడుతున్నా కానీ కన్ను మిన్ను గానకుండా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ఏమేమి తప్పులు చేశారో మీకు తెలుసు, మీ మనసుకు తెలుసు. దానికి ప్రాయశ్చిత్తంగా కొద్ది రోజుల పాటు మీరు మౌనంగా ఉంటే ప్రజల్లో మీ గురించి ఒక మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం కలుగుతుంది. మళ్ళీ నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు. మేము మళ్ళీ చెప్తున్నా, మేము అధికారంకి వస్తే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తొలగిస్తామనే మాట మాట్లాడటం జరిగింది. ఖబర్దార్, ఈ మాటలు మానుకో.